ఐటీ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఊడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత ఎక్కువ కాబోతోంది. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే పాత వాళ్ళు తప్పక అప్గ్రేడ్ కావాల్సిన టైం వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను తీసేయట్లేదు, కానీ ఎవరైతే ఈ న్యూ టెక్నాలజీని అందుకోవట్లేదో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అర్థం. అందుకే నేటి టెక్ అవసరాలు ఇప్పుడున్న జాబ్ మార్కెట్కు మిమ్మల్ని రెడీ చేయడానికి ఓ కొత్త యూనివర్సిటీ పుట్టుకొచ్చింది. అదే జెన్ ఏఐ వర్సిటీ. కాలేజీ పాస్ అవుట్ వాళ్ళ నుంచి ఐటీలో సీనియర్ రోల్స్లో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని నేటి జాబ్ మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దుతూ మంచి పేరు తెచ్చుకుంటోంది జెన్ ఏఐ వర్సిటీ. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్లకు డబుల్ శాలరీ ప్యాకేజీలు వస్తున్నాయని పాత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చూస్తే మీకే అర్థమవుతుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది. 3 నెలల క్రితం ఉన్న కోర్సులు ఇప్పుడు లేవు. అంతేందుకు మన ఫోన్ కూడా 6 నెలలకోసారి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అడుగుతోంది. అలాంటి ఈ ఫాస్ట్ యుగంలో అందరికంటే ఒక అడుగు ముందు ఉండాలి. జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది, ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది, మన కాలేజ్లో చెప్పే చదువులు ఎలా ఉన్నాయి అనే పాయింట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇలా ఆన్ గ్రౌండ్ పై ఫుల్ క్లారిటీ ఉన్న జెన్ ఏఐ వర్సిటీ యాజమాన్యం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళను జాబ్ మార్కెట్కు రెడీ చేస్తోంది. ఏఐ టూల్స్తో కోడింగ్ నేర్పించడంతో పాటు వైబ్ కోడింగ్, పైథాన్, ఫుల్ స్టాక్ అంశాలపై పట్టును తెప్పించి రియల్ టైం ప్రాజెక్టులకు శిక్షణ ఇస్తోంది. యూనివర్సిటీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, హంగామా ఉండాల్సిన అవసరం లేదు. కరోనా తరువాత విద్యారంగంలో కూడా డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. చదువుకోవాలి అన్న తపనతో పాటు నేర్పించే వాళ్లకు సమర్థత ఉంటే చాలు. ప్రపంచంలో ఏ మూల ఉండైనా ఏమైనా నేర్చుకోవచ్చు. జెన్ ఏఐ వర్సిటీ కాన్సెప్ట్ కూడా అదే. డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకొచ్చిన తరువాత వాళ్ళు నిజంగా జాబ్ మార్కెట్ కు రెడీగా ఉన్నారా అంటే మాత్రం కాన్ఫిడెంట్ గా అవును అని చెప్పలేం. అలాంటి వాళ్లకు 40కి పైగా లీడింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్, వైబ్ కోడింగ్, పైథాన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పై ఫుల్ లెంగ్త్ ట్రైనింగ్ ఇస్తోంది జెన్ ఏఐ వర్సిటీ. ఇప్పటికే వందలాది స్టూడెంట్స్ జెన్ ఏఐ వర్సిటీలో ట్రైన్ అయ్యారు. వాళ్లకు జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఏఐ డెవలపర్ గా ఈ యువరక్తం ఐటీ మార్కెట్ లోకి అడుగు పెడుతోంది. కాలేజ్ లో ఏం నేర్చుకున్నామో, ఏం నేర్పించారో తెలియని వీళ్లకు జెన్ ఏఐ లో 3 నెలల ట్రైనింగ్ థాట్ ప్రాసెస్ నే మార్చేసింది. వాళ్లను లీడర్లుగా మార్కెట్ కు పరిచయం చేసింది. My name is Lohit Reddy. I recently completed my BTech in a course of Artificial Intelligence and Machine Learning. So I have knowledge in AML, but I can't survive outside. Even though it is not sufficient for me for my future advancement, I need some training in Gen AI. I have joined in Gen AI University. The course they will provide is Python full stack with Gen AI tools, which can implement the task in 10x speed. Usually we do projects like within 2-3 months like that. With using of Gen AI tools, it will be faster and productivity more. I recently got placed in a company. My name is Shakina. I'm a 2024 passed out graduate from Kakti University in a computer science background. Actually, I was looking for jobs. Later, sir taught us about the Gen AI, distributed and it gave the code in only for 2 days. We have completed the whole project. Whichever we have done in 2 months, we have done in just 2 days. We are like equal to the people who are professionally in business level, like 2 to 3 years, and we have been trained very well. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆఫీస్ కు ఎలా వస్తారో అలా వచ్చి ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటారు స్టూడెంట్స్. రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టూల్స్ ను ఉపయోగించి ప్రాజెక్ట్ చేయటం వల్ల కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళలో సాలిడ్ గా ఉంటుంది. అందుకే బయట కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జెన్ ఏఐ యూనివర్సిటీ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఈజీగా కంపీట్ చేయగలరు. వీళ్ళకొచ్చే ప్యాకేజెస్ కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. జెన్ ఏఐ టూల్స్ పై ట్రైన్ అయిన వాళ్ల ప్రొడక్టివిటీ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ కోడింగ్ కు ఆధునికత జోడించి నేటి తరం ఏఐ టూల్స్ పై అవగాహన, ప్రాక్టీస్ కల్పించడం వల్ల మిస్టేక్స్ లేని కోడింగ్ ను ఉద్యోగులు చేయగలుగుతారు. అందుకే ఏఐ ట్రైన్డ్ వాళ్లకు మార్కెట్ లో సాలరీస్ 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. Hi everyone, my name is Anirudh. I recently graduated from the Mallareddy Engineering College in the stream of AML. College students ku na idea endante like they will get any job by learning the basics and medium concept of the any language, programming language.
అండ్ బయట రియాలిటీ అలా లేదు. దే ఆర్ లుకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదైనా జాబ్ రావాలి అంటే కాలేజ్లో నేర్చుకుంది ఇక్కడ నేర్చుకుంది దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కావాల్సిన టెక్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అది నేర్పిస్తారు. సో కాలేజ్లో లెవెల్లో బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు, కానీ దాంతో ఐ క్యాన్ కాన్ఫిడెంట్లీ సే దట్ మై స్టాండర్డ్స్ ఆర్ ఈక్వల్లీ టు ద అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ who has 2 years of experience. I am Kirti. I have recently completed my BTech in the stream of Computer Science Engineering. In college academics, వాళ్ళు ఓన్లీ అకాడమిక్కి ఎంత అయితే ఉపయోగపడిద్దో అంతే బేసిక్ మాత్రమే చెప్తారు. మేము అంతగా ఏం నేర్చుకోలేదు. అవి ఇంటర్వ్యూస్కి ఏమి ఉపయోగపడవు. అండ్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసాము. 4 members టీం ఉంటారు, అందరు కలిసి ఆ ప్రాజెక్ట్ చేయాలి. సో అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. I had joined the JNI University where I had learned the basics of Python and the core Python, the database connectivity, and sir also introduced the GenAI tools like Cursor. So college lo nenu 4 members tho kalisi kuchoni chesam project. Ee Cursor ni use chesi only okadanni oka rojulo cheyagalaganu. Ee Cursor tools vaadam valla manam enti ఆ ప్రాజెక్ట్ ని ఎలా బిల్డ్ చేస్తున్నాము, మన మొక్కలమే చేయగల కెపాసిటీ ఉంది. I'm Ganesh. I have graduated from Vasirati Venkatadri Institute of Technology from Nambur in the stream of Electronics and Communication Engineering. I have been introduced to the GenAI strategies which build my way of thinking about the coding, changed my way of thinking of the code completely. Just by giving the prompts in a correct and concise way, you can be able to deliver a certain amount of code in a proper way. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ హైరింగ్ కూడా 60% తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో 10 మంది చేసే పని ఒకరిద్దరే చేస్తున్నారు. అందుకే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్లకు మాత్రమే ఈ జాబ్ మార్కెట్ రెడ్ కార్పెట్ వేస్తోంది. ఆల్రెడీ జాబ్ లో ఉన్న ఫ్రెషర్ అయినా మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోండి. అందుకు బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు GenAI వర్సిటీ మాత్రమే. ఏదైనా ఐటీ కోర్సులో నేర్చుకోవాలి అంటే హైదరాబాద్లో వినిపించే ఏకైక పేరు అమీర్పేట్. కానీ కాలానికి తగ్గట్టు అమీర్పేట్ అడ్వాన్స్ కాలేకపోయింది. ఇరుకు గల్లీలు, కొన్ని కంప్యూటర్లు, C++, జావా, ఇక్కడే మెజార్టీ ఆగిపోయింది. ఇవి ఈ రోజుకు సరిపోయేవి కావు. సాలిడ్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇప్పుడు అవసరం. ఇలా జాబ్ మార్కెట్కు అవసరమైన ప్రతి అంశాన్ని వివిధ స్ట్రీమ్స్కు ఆఫర్ చేస్తోంది GenAI వర్సిటీ. అందుకే ఇది 100 అమీర్పేట్లకు సమానమైన వ్యవస్థ. GenAI వర్సిటీ స్టూడెంట్ అంటే ఓ ట్రైన్డ్ బుల్లెట్ ఫర్ హై పెయిడ్ జాబ్ అనేది మార్కెట్లో ఉన్న టాక్. GenAI వర్సిటీని విప్రత ఐటీ సర్వీసెస్ సంస్థ స్థాపించింది. ఐటీ, ఫినాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న హను ఎడ్లూరి ఈ సంస్థ ఫౌండర్. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల్లో US లో మేనేజ్మెంట్ స్థాయిలో పనిచేసిన NRI ఈ మధ్య ఇండియా వచ్చి హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మంచి ప్రగతి సాధించారు. మయూరా ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ మియాపూర్ లో ఏర్పాటైన సంస్థ పేషెంట్ల నుంచి అద్భుతమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది. బేసిక్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హను ఎడ్లూరి గారు నేటి తరం పిల్లలకు మారుతున్న టెక్నాలజీపై అవగాహన కల్పించి వాళ్లకు ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాలి అనేది బలమైన కాంక్ష. అందుకు తగ్గట్టుగానే ఏర్పాటైన GenAI వర్సిటీలో ఇప్పటికే వందలాది మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు. వాళ్లలో మెజారిటీ పిల్లలకు ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. 2-3 పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ట్రైన్ అయిన వాళ్లను రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయని యాజమాన్యం చెబుతోంది. మీరు ఏ స్టూడెంట్ అయినా, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా GenAI వర్సిటీని మీ జాబ్ కోసమే కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కావచ్చు, మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది. సో మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్యాకల్టీ మీకు ఆది గురువు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమశివుడు చెప్పుకుంటాం కదా. రియల్గా ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా కూడా మీకు ఈ రూపంలో మీరు ఏది అడిగినా కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశంతో మీకు డైరెక్ట్గా మీ ఎదురుగా మీ చేతిలో ఉంది. ఇది ప్రతి పిల్లవాడు ప్రతి ఏజ్లోనూ కూడా అంటే 4th year దాకా వెయిట్ చేసి అప్పుడు నా చదువు ఎలా ఉపయోగపడుతుందో నేను బయటకు వచ్చి నేను క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నాకు ఉపయోగపడట్లేదు పలానా కంపెనీకి అని మీరు అనుకోవద్దు. డోంట్ వెయిట్ టిల్ 4th year. ఎందుకు వెయిట్ చేయాలి? మీ చదువు పక్కవాడికి ఎలా ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకున్న రోజు డెఫినెట్గా. సో ఫస్ట్ ఇయర్, 2nd year నుంచే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రైట్, వర్క్షాప్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి, చిన్న చిన్న టాస్కులు చేయండి, వాలంటీర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటారు. దెర్ ఈజ్ నో బ్యారియర్. మీరు 4th year దాకా వెయిట్ చేయాలి. ఇవాళ అమెరికాలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేసుకుంటారో కాలేజ్ స్టూడెంట్స్ అంటే 10+2 అయిపోయిన తర్వాత లేక 10th అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారో
Similarly, even India kuda, now that is the phase we are already in. So any minute you can join, and for the course, whatever you like, education is not at all a barrier. Means qualification, means certificate, it doesn't matter here. Whether you can do it or not, that's what matters here. ఈ న్యూ ఏజ్ విద్యా సంస్థను యూనివర్సిటీగా ఎందుకు పెట్టారో చెబుతున్నారు మేనేజ్మెంట్ లో మరో ముఖ్య సభ్యులు నరేన్ అల్లం. పైథాన్ గురుగా గత 20 ఏళ్లలో సుమారు 30,000 మందిని ట్రైన్ చేసిన ఆయనకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 20 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనది. పైథాన్ ఫుల్ స్టాక్ కోడింగ్ కు ప్రాక్టికాలిటీ జోడించడంతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయించడం వల్ల వాళ్లలో మరింత కాన్ఫిడెన్స్ వస్తోందని చెబుతున్నారు నరేన్. వాళ్లకు వారం వారం మాక్ ఇంటర్వ్యూలు, ఇండస్ట్రీలో ఉన్న నిపుణులతో లెక్చర్స్ ఇప్పించడం కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెబుతున్నారు. అమీర్పేట్ ఈజ్ ది వరల్డ్ ఫేమస్ ట్రైనింగ్ హబ్. ఎలాంటి కోర్స్ అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు చేసే ఒక తప్పు ఏంటంటే, మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి, ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి చివరి దాకా అప్లికేషన్ డెవలప్ చేయాలి, దీన్ని మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉండటం లేదు. ఎందుకంటే చేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళు అమీర్పేట్లో ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారు, మాదాపూర్లో మైసీక్యూఎల్ నేర్చుకుంటారు, కొండాపూర్లో ఇంకోటి నేర్చుకుంటారు, వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీలు నేర్చుకుంటారు. కానీ ఒక అప్లికేషన్ కావాల్సిన అన్ని టెక్నాలజీస్ ఒకే చోట నేర్చుకోవడం అనేది జెన్ఏ యూనివర్సిటీ మెయిన్ థీమ్. సో ఈ నాలుగు టెక్నాలజీస్, 5 టెక్నాలజీస్ ఏవైతే కావాలో ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడానికి అది ఇక్కడ మనం నేర్పిస్తాం. అండ్ ఈ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ మైండ్ సెట్ తీసుకొస్తాం. అండ్ అప్లికేషన్ని ఒక ప్రాపర్గా వాళ్ళు బిల్డ్ చేయడం కోసం ఆర్కిటెక్చరల్ థింకింగ్ తీసుకొస్తామండి. దిస్ ఇస్ ది డ్రైవింగ్ పవర్ బిహైండ్ జెన్ఏ. వైబ్ కోడింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 2 టెక్నిక్స్ పిల్లలకి ఎలా యూజ్ చేస్తాం, మేము ఎలా వాడతాం ఆఫీస్లో, మేము ఎలా అయితే మేము ప్రొడక్టివిటీ పెంచుకున్నాం ఆఫీస్లో, ఇవే వీళ్ళకి ఫ్రెషర్స్ పిల్లలకి చెప్తాం అనమాట. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒక 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎలా చేయగలడో ఒక 1 year 6 months మా దగ్గర ఉన్న పిల్లాడు హీఈస్ ఈక్వల్ టు ద సేమ్ రిసోర్స్ అనమాట. ప్రమోటర్లకు ఐటీ సంస్థలు కూడా ఉండడం వల్ల జాబ్ ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ విషయాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మేనేజ్మెంట్ మాట. ఒక ఐటీ మాత్రమే కాకుండా అకౌంటింగ్, డిజైనింగ్, మీడియా, ఫైనాన్స్ సహా వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు కూడా కోర్సులను ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. కాలేజీల్లో 3-4 ఏళ్లు నేర్చుకుంది ఒక ఎత్తైతే, ఇక్కడ 2-3 నెలలు నేర్చుకునే ప్రాక్టికల్, లైవ్, రియల్ టైమ్ క్లాసెస్ కు వాల్యూ ఎక్కువ. ఎందుకంటే జాబ్ మార్కెట్ చూసేది వాళ్ల కంపెనీకి పనికొచ్చే స్కిల్ సెట్స్ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ ఇంజనీరింగ్, ఏఐ బిజినెస్ ఎనాలిటిక్స్, ఏఐ పవర్డ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ను కొత్తగా ఆఫర్ చేస్తున్నాయి. రొటీన్ జాబ్స్ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఏఐ వచ్చి జాబ్స్ తీసేస్తోంది అని అనుకోవడం కాకుండా ఆ స్కిల్స్ను ఎలా అడాప్ట్ చేసుకొని సర్వైవ్ కావాలో నేర్చుకుందాం. ఇందుకు జెన్ ఏఐ వర్సిటీ మీకు తోడుగా ఉంటుంది. జాబ్ మార్కెట్కు మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఇక్కడ కోర్ కాన్సెప్ట్. సర్టిఫికేట్లు, కోర్సులు కాదు, మీరు జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి అనే పాయింట్ పైనే పూర్తి ట్రైనింగ్ ఉంటుంది. విప్రత ఐటీ సంస్థ ప్రమోటర్లు ఇప్పటికే హెల్త్ కేర్, ఫైనాన్స్ సహా వివిధ రంగాల్లోని వ్యాపారాల్లో ఉన్నారు. జెన్ ఏఐ వర్సిటీలో ట్రైన్ అయ్యే వాళ్లకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కు కూడా స్కోప్ ఉంది. 95% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ తో పాటు మెంటరింగ్, గైడెన్స్ కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అప్పుడే కాలేజీల నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్ కు అంత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, మాక్ ఇంటర్వ్యూస్, జాబ్ మార్కెట్ సినారియోస్ పై అవగాహన ఉండదు. ఇక్కడికొచ్చే ట్రైనర్స్ సహా ప్రమోటర్లకున్న సుదీర్ఘ అనుభవం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. My name is Naveed Ibrahim. I'm a BTech graduate in the stream of computer science. In my BTech, I haven't learned any real world skills. So I was searching jobs out of my college. Now in this process, I got to know about Gen AI Versity through my friend. And I wanted to take a look into this AI world. After joining Gen AI Versity, first of all, I took a course of full stack Python development, and in that I got to know about all the basics of Python and OOPS concepts and all. Later I got to learn about the agentic tools which are Cursor and all. I got to learn how to generate effective prompts and give it to the Cursor so that Cursor can give effective outputs. Hi everyone, I am Sudhir, a BTech graduate in computer science with specialization in artificial engineering and machine learning. The concepts I have learnt in college are purely theoretical and I don't know anything about how to apply them in daily life. And when I was looking for job, I used to write code for around 7 or 10 days
And when I got to learn about all the tools in generative AI and prompt engineering, it helped me ship the code 10x faster. I'm grateful to Jana University and Naren sir, and recently I got placed in a company and I'm very thankful to them. I'm Jayashree. I've completed my BTech in computer science in 2024. Like college lo chadukundi was not enough to get a job. Like inka like college lo very basic చెప్తారు. సో మనం ఇప్పుడు జాబ్ చేయాలంటే దానికి లైక్ ఇంకా చాలా అడ్వాన్స్ గా నేర్చుకోవాలి. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో లైక్ చూసాను వేరే ఇన్స్టిట్యూట్స్ బట్ అందరూ లైక్ జస్ట్ నార్మల్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ లైక్ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ బట్ దెన్ ఐవ్ గట్ టు నో అబౌట్ జనా యూనివర్సిటీ. ఇక్కడ మనకి ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయాక వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 to 3 years level of experienced people. I'm Ramkrishna. I recently completed my BTech in computer science and engineering from DIA and Dr. Himshekar Smith College of Technology. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ చేంజ్ అనేది తెలుసు. We have increased our productivity. స్కిల్స్ కావాలి అన్నా, జాబ్ ఓరియంటేషన్ కావాలన్నా, సో జాబ్ ఓరియంటేషన్ ఇస్ మచ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలగడానికి ఓన్లీ వైట్ కోడింగ్ వస్తే సరిపోతే అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఇక్కడ బాగా నేర్పిస్తారు. సో ఐ రికమెండ్ యూ టు లెర్న్ వైట్ కోడింగ్. ఈ వైట్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఇట్ హెల్పింగ్ మీ టు ప్లేస్ ఇన్ మై డ్రీమ్ జాబ్. నా పేరు వంశీ అండ్ నేను ఎంసీఏ చదివాను చైతన్య డిమిట్ యూనివర్సిటీ. నా కాలేజ్లో పవర్ బి అండ్ సీక్వెల్ నేర్చుకున్న తర్వాత చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను తర్వాత ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినప్పుడు రిజెక్ట్ అయిపోయాను ఇంటర్వ్యూలో. తర్వాత మా బ్రదర్ రామారెడ్డి బ్రదర్ నన్ను జెన్ఐ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. కమింగ్ టు ద జెన్ఐ యూనివర్సిటీ అండ్ నరేన్ సార్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు స్టూడెంట్స్తోని అండ్ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ జెన్ఐ యూనివర్సిటీ. తక్షణం జాబ్ రాకపోయినా తమలో కాన్ఫిడెన్స్ మాత్రం అమితంగా పెరిగిందనేది మరికొందరి విద్యార్థుల ఫీడ్బ్యాక్. మళ్లీ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్ గా క్రాక్ చేసి ఏఐ డెవలపర్స్ అవుతామని బలంగా విశ్వసిస్తున్నారు. సరైన పాత్ సరైన టైంలో చూపించినప్పుడే విలువెక్కువ. అందులో జెన్ ఏఐ వర్సిటీ టీమ్ది 100కి 100% చిత్తశుద్ధి. కాలేజ్ పాస్అవుట్స్ నుంచి ఇప్పుడు ఐటీలో మిడ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కోర్సులను ఆఫర్ చేస్తోంది జెన్ ఏఐ వర్సిటీ. ఈ ఆధునిక విశ్వవిద్యాలయంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ను ఆనుకొని ఉండటం వల్ల కనెక్టివిటీ కూడా సులువుగా ఉంటుంది. ఆఫ్లైన్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఉండటం వల్ల మీరు మీ పిల్లలతో సహా నేరుగా వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడొచ్చు. కేజీ నుంచి పీజీ వరకు చదివించిన తర్వాత లాస్ట్ మైల్లో మనం చేసే ఈ కనెక్టివిటీ వల్ల వాళ్ళ ఫ్యూచర్ మరింత బ్రైట్గా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్రోల్ సూన్ అండ్ బికమ్ ఏ న్యూ ఏజ్ ఏఐ డెవలపర్ అండ్ లీడర్ విత్ గుడ్ శాలరీ ప్యాకేజ్. ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అంటే ఫస్ట్ వినిపించే పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ వంటివి వస్తాయి. స్పెషలైజ్డ్ జాబ్స్ సంగతి పక్కన పెడితే రొటీన్ జాబ్స్ రోజుకు కూడా డిస్క్రిప్షన్స్ మారిపోతున్నాయి. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ అడ్వాన్స్ చేసుకోలేకపోతే మాత్రం ముమ్మాటికి వెనకబడే ఉంటారు. అందుకే మీ జాబ్ను సేఫ్ సెక్యూర్గా మార్చుకునేందుకు జెన్ ఏఐ వర్సిటీలో ఎన్రోల్ కండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న రంగం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ కావడం చాలా మందికి డ్రీమ్. 6 అంకెల జీతం, 5 రోజుల పని దినాలు, వీకెండ్ లైఫ్, ఇలా ఎన్నెన్నో ఊహించుకుంటారు. అయితే వీటి కోసం అంతే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది కూడా. సాధారణంగా ఐటీ డెవలపర్స్ కు లక్షల్లో జీతాలుంటాయి. విదేశాల్లో కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి. అయితే అలాంటి డెవలపర్స్ కూడా ఒకప్పటి మాదిరి లైన్ బై లైన్ కోడింగ్ రాసుకుంటూ వెళ్లే కాలం పోయింది. నిమిషాల వ్యవధిలో వందలాది లైన్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాసే సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు మెషిన్ తో పోటీ పడాల్సి వస్తోంది. అందుకే మీరు ఈ మెషిన్ కే కమాండ్స్ ఇస్తూ వాటితో కలిసి వాటితో పోటీ పడుతూ మీ జాబ్ సెక్యూర్ చేసుకోవాలి. అందుకే న్యూ ఏజ్ జనరేటివ్ ఏఐ టూల్స్ మీలాంటి వాళ్ల కోసమే సిద్ధంగా ఉన్నాయి. జెన్ ఏఐ వర్సిటీలో మీకు అలాంటి స్కిల్ సెట్ నే నేర్పిస్తారు. కోడర్స్ కు మాత్రమే కాకుండా డేటా అనలిటిక్స్, డేటా రిపోర్టింగ్, క్లౌడ్, డెవ్ యాప్స్ కూడా నేర్చుకుంటారు. తాజాగా లాంచ్ చేసిన సైబర్ సెక్యూరిటీ కోర్సు కూడా మంచి డిమాండ్ లభిస్తోంది. స్కిల్స్ తో పాటు మిమ్మల్ని మీరు సేల్ చేసుకునేలా మిమ్మల్ని ఓ లీడర్ గా తీర్చిదిద్దే సంస్థ జెన్ ఏఐ వర్సిటీ. Hello, this is Harshita, BTech Computer Science graduate from 2018 batch. Initially, I just had basics of Python, so I thought I could crack interviews and land up on good job opportunity. But trust me, that wasn't enough. I felt like I needed much more guidance and proper and practical knowledge to go forward. Experience he had shared with us. And most importantly, the guidance he provided for interview process preparation was much more helpful. So that is when I started feeling much more confidence about my skills. And because of his guidance, I have landed up on a good job opportunity.
and today I'm having 6 years of IT industry experience and working in a product-based company. ఇండస్ట్రీలో మరో హైయెస్ట్ పెయిడ్ జాబ్ మార్కెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సాధారణ ఎంప్లాయీ నుంచి మిమ్మల్ని మీరు ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ స్థాయికి చేరుకోగలిగే స్థాయికి అనేక టూల్స్, టెక్నాలజీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఎక్సెల్ షీట్ ఎనాలిసిస్ మొదలు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, వాల్యుయేషన్స్ మొదలు అనేక స్థాయిల్లో అనేక జాబ్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకుంటూ బయట మార్కెట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనమే నేర్చుకుంటే ఆ స్థాయికి వెళ్తామో అనేది మీరు పరిశీలించుకోవాలి. After I graduated in the year 2010, the job market was really tough. I spent years preparing for government exams and worked as an aptitude trainee to support my family. It was a stable path, but I wanted more to eschew in my life. He didn't just teach me how to code, he taught me how to think like a professional. His training was so hands-on and practical. This gave me the confidence I needed for the transition from an aptitude trainee into an IT professional. I thank him for his guidance. మీకేం కావాలో తెలిస్తే మిమ్మల్ని ఎలా తయారు చేయాలో జెన్ ఏఐ వర్సిటీ చూసుకుంటుంది. మీకేం కావాలో తెలియక, మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారా? జెన్ ఏఐ వర్సిటీకి రండి. మీ టాలెంట్ ఏంటో ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఆ పాత్ వైపు నడిపిస్తాం. సింపుల్ గా చెప్పాలంటే మంచి హై పెయిడ్ జాబ్ కావాలన్నా జెన్ ఏఐ వర్సిటీ, జాబ్ మారాలన్నా జెన్ ఏఐ వర్సిటీ. ఈ అల్లకల్లోల మార్కెట్ లో పెద్దగా రిస్క్ లేని జాబ్ లో ప్రశాంతంగా ఉండాలన్నా సరే జెన్ ఏఐ వర్సిటీ ఒక్కటే వన్ స్టాప్ డెస్టినేషన్. జెన్ ఏఐ వర్సిటీని అందరితో పాటు మరో అధునాతన ట్రైనింగ్ సెంటర్గా మాత్రం చూడకండి. 4-5 రంగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఓ వెల్ మేనేజ్డ్ గ్రూప్ నుంచి వచ్చిన రియల్ లైఫ్ పాఠశాల ఇది. ఏదో 4 కోర్సులు నేర్పించి దులుపుకుపోవాలనుకునేది జెన్ ఏఐ వర్సిటీ ఆలోచన కాదు. కేవలం జాబ్ మార్కెట్ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఏర్పాటైన వ్యవస్థ ఇది. జెన్ ఏఐ ఏం చేస్తుంది అనే దానికి హద్దుల్లేవు. ఇదొక బ్రహ్మాస్త్రం. కాకపోతే ఎలా వాడుకుంటామనేదే మన చేతుల్లో ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు కోడింగ్ కు అవసరమైన అసిస్టెన్స్ చేస్తుంది. వాళ్లకు కోడింగ్ రాయటంలో సహాయపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్లకు కంటెంట్ రాసి పెడుతుంది. రాసిన కంటెంట్ ను ఎలా ప్రెజెంట్ చేయాలో సూచిస్తుంది. అదే డేటా అనలిస్ట్ కు ఎక్సెల్ షీట్ ఎనాలిసిస్ పర్ఫెక్ట్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రెజెంట్ చేస్తుంది. బిజినెస్ మెన్ కు ఒక సిఏలా ఉపయోగపడుతుంది. ఒక టూల్ వాడుకోవడంతో తన ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచుకోవచ్చో నేర్పిస్తుంది. ఇలా జెన్ ఏఐ ను ఏ రంగంలో అయినా ఉపయోగించవచ్చు. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సహాయకారిగా ఉంటుంది. అందుకే ఈ టూల్స్ వాడుకోవడం ద్వారా ఏ రంగంలో ఉన్న మనిషైనా తమ సమర్థతను మరింతగా రెట్టింపు చేసుకోవచ్చు. లెర్నింగ్ అనేది ఈ డైనమిక్ యుగంలో ఓ భాగం. అందుకు జనరేటివ్ టూల్స్ అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ మీరు వాటిని అడాప్ట్ చేసుకోవటమే. అలా ఓ క్రమ పద్ధతిలో నేర్చుకునేందుకు, మీ అవసరాలకు తగ్గట్టు నేర్పించేందుకు పుట్టుకొచ్చిందే జెన్ ఏఐ వర్సిటీ. This is Haima. Today I want to share my journey with Python group. I not only learned fundamentals, but I also gained confidence to apply my skills in real world projects. His clear teaching style, patience and constant encouragement helped me from beginner to Python developer. Today I am working as a senior software engineer in AI and research development with 15 LPA. Without his guidance and support, I wouldn't have been able to achieve this career path in software industry. Thank you sir. Thank you so much your support. బయట మార్కెట్ లో ఏ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది, ఏ రియల్ లైఫ్ స్కిల్స్, టాస్క్స్ నేర్చుకుంటే మీరు ఆ ఉద్యోగానికి సెట్ అవుతారు, ఉన్న జాబ్ ను మరింత సెక్యూర్డ్ గా మార్చుకోవటానికి మనం ఒక స్టెప్ ఎందులో ముందుండాలి అనే అంశాలను నేర్పించడానికే ఏర్పాటైన సంస్థ ఇది. ఇది కేవలం ఇంజనీరింగ్ పాస్ అవుట్స్ కోసమే కాదు. ఇంటర్మీడియట్ నుంచి ఆల్రెడీ జాబ్స్ లో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ల వరకు అందరి కోసం ఏర్పాటైన ఎక్స్పీరియన్స్డ్ ప్లాట్ఫామ్. జెన్ ఏఐ వర్సిటీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న హ్యాకథాన్ కు మీ అందరికీ ప్రత్యేక స్వాగతం. రెగ్యులర్ హ్యాకథాన్స్ మాదిరి ఇక్కడ అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికెట్స్ మాత్రమే కాదు, అంతకు మించిన ఎక్సైటింగ్ థింగ్స్ ఈ హ్యాకథాన్ లో మీరు చూస్తారు. వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ జెన్ ఏఐ వర్సిటీ హ్యాకథాన్ లో మీ స్కిల్ ఆధారంగా స్పాట్ జాబ్ ప్లేస్మెంట్ దొరికే ఛాన్స్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జెన్ ఏఐ వర్సిటీ హ్యాకథాన్ లో పాల్గొని మీ సత్తా ఏంటో చూపండి, జాబ్ కొట్టండి.